తెలంగాణలో విలీన రాజకీయం రోజురోజుకు ముదురుతోంది. బీఆర్ఎస్ విలీనం ఖాయం అన్న రేంజ్ లో కాంగ్రెస్ బీజేపీ నేతల కామెంట్స్ తో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఎవరికి వారు కొత్త ఆధారాన్ని చూపుతూ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణలో విలీనోద్యమం పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ తో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ చెప్తుంటే కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం అంటూ అదే స్థాయిలో బీజేపీ కౌంటర్లిస్తోంది. ఇదే అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సెబీ వ్యవహారంపై బీఆర్ఎస్ విధానమేంటో తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేము మోడీ మీద కొట్లాడతామన్నారు. మరి ఆ సన్నాసులను అడుగుతున్నా, లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగితే ఒక్క రోజైనా మాట్లాడినరా మీరు అని. ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు? సెబీలో జరిగిన కుంభకోణం, సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు. మీరు విలీనం అవుతారో మీరు మలీనం అవుతారో మాకు సంబంధం లేదు. ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం ఏందో కేసీఆర్ మాట్లాడాలి. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే అవగాహన ఉందంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ కూడా చేయట్లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థి సింఘ్వి అని ఆరోపించారు. కవిత కేసు వాదిస్తున్నందుకే సింఘ్వికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. కవిత గారి తరపున బెయిలు కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించిన అభ్యర్థి. ఆయన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో విలీనం చర్చ ఎక్కడా జరగడం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విలీనమైనటువంటి చర్చ ఎక్కడ జరగడం లేదు. విలీనం చేసుకున్నటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు. విలీనం అనేటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు. విలీనం ఖాయమని చెప్పేందుకు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రోజుకో కొత్త ఆధారాన్ని తెరపైకి తెస్తున్నాయి. అయితే విలీనంపై రాజకీయ రచ్చ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.